తెలంగాణలో డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడనుంది. రాష్ట్రంలోని దాదాపు 1200 డిగ్రీ కాలేజీలు ఏకతాటిపైకొచ్చాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2 ఏళ్లుగా పేరుకుపోవడంతో కాలేజీలను మూసివేస్తున్నట్లుగా కాలేజీల యాజమానులు సంఘం ప్రకటించింది. 2 ఏళ్లుగా సుమారు 1500 నుంచి 2000 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా డబ్బులు రిలీజ్ కాకపోవడంతో నిరసనగా కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దసరా తర్వాత కూడా కళాశాలలను కంటిన్యూగా మూసివేయాలని, తరగతులు నిర్వహించకూడదని నిర్ణయించున్నట్టు కాలేజ్ యజమానులు ప్రకటించాయి. కాలేజ్ యజమానుల నిర్ణయంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిగ్రీ పీజీ కాలేజీల నిరోధకం మూసేయాలని కూడా ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన యజమాన్యాలకు, ప్రైవేటు కళాశాల యజమాన్యాలు కూడా పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించింది కూడా యూనివర్సిటీల పరిధిలో పూర్తి చేయాలన్న వారికి చెప్పే ఆలోచన కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరికి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో మాత్రం ఇబ్బందులు ఎదుగై తలకు మించిన భారంగా ఉంటుందని కూడా వాళ్ళు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు దాదాపు 1200 వరకు డిగ్రీ పీజీ కళాశాలలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1500 నుండి 2000 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా రియంబర్స్మెంట్ అనేది లేకపోవడంతో ఇటు కళాశాలకు అద్దెకు సంబంధించినవి కావచ్చు, ఇతర జీతాలు కావచ్చు, లెక్చరర్లకు జీతాలకు సంబంధించి కూడా మెయింటెనెన్స్ కూడా అదనంగా బయటకెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దసరా సెలవులు సందర్భంగా మాత్రం పూర్తి స్థాయిలో యథావిధిగా కాలేజీలను కూడా బంద్ చేయాలని చెప్పేసి కూడా యజమాన్యాల సంఘం పిలుపునిచ్చినట్టు ఇప్పటికే తెలుస్తుంది. దీనిపై కూడా ఇటు ఆయా యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కళాశాల యజమాన్యాల సంఘాలు కూడా ఆయా యూనివర్సిటీలకు ఇప్పటికే తెలిసి చెప్పినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇంజనీరింగ్ కళాశాలకు కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటిని కలుపుకొని మాత్రం 6000 నుండి 8000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఈ యూనివర్సిటీ రియంబర్స్మెంట్ కాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయడంతో వారికి మెయింటెనెన్స్ అనేది నడుస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తుంది. కాకపోతే ఇటు డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల మాత్రం డిగ్రీ రియంబర్స్మెంట్ కంటే అదనంగా వసూలు చేయకపోవడంతో ఈ మెయింటెనెన్స్ అనేది వెళ్ళకపోవడంతో ఆ కళాశాలకు అద్దెకు ఇచ్చిన యజమానులు కావచ్చు, ఇటు గదులకు ఆ బిల్డింగ్ యజమానులు కావచ్చు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిగ్రీ కళాశాల, ఇటు పీజీ కళాశాల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1200 కళాశాలలు కూడా మూతపడే అవకాశం ఉన్నందున ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఇటు సిలబస్ అనేది పూర్తి చేసుకుంటున్న క్రమంలో కూడా సెమిస్టర్ పరీక్షలు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఇటు కళాశాలలు ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల మాత్రం ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు డిగ్రీ పీజీ కళాశాల మూసేయాలన్న సంఘం నిర్ణయంతో మాత్రం సంచలనంగా మారడంతో మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లక్షలాది మంది విద్యార్థులు కూడా అర్థాంతరంగా చదువులకు దూరం కావాల్సిన దుస్థితి ఎదురు కానున్నట్టు కూడా కుటుంబం విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిర్ణయం ఎట్టయినా కానీ ఆగామ్య గోచరంగా మారడంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సింది పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఇటు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా ఇటు
ప్రైవేటు యజమాన్యాలు కావచ్చు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు మాత్రం పూర్తి స్థాయిలో తమ నిర్ణయాన్ని మాత్రం యూనివర్సిటీలకు తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది.